అందరూ కూడా కూర్చున్నట్లయితే దేవుని మాటలు మనం వినడానికి ఈ విధంగా మనం ఈ గ్రామం పేరు కాలువపాముల గ్రామంలో దేవుని మాటలు వినడానికి మీరు అందరూ ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చేసి చూపిస్తారా? వండర్ఫుల్. మరి అలా చేయకూడదు. పిల్లలు పెద్దవాళ్ళు దేవుడి మాటలు వినడానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. పిల్లలు పెద్దలు అందరూ దేవుని మాటలు జుంటే తేనె దారుల కన్నా మధురమైనవి. ఆ మాటలు వింటే మనకెంతో నెమ్మది కలుగుతుంది. దేవుని మాటలు మనకి ఆదరణ కలుగుతుంది. దేవుని మాటలు మనకి ధైర్యాన్ని పుట్టిస్తాయి. చాలా సంతోషం. మరి ఈ రకంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లిస్తాను. మరి మీరందరూ బాగా అలసిపోయినట్టున్నారు. కనుక చెప్పాలంటే నేను కూడా బాగా అలసిపోయి ఉన్నాను. ఎందుకంటే ఉదయం 6 గంటల నుంచి మీటింగ్లు జరుగుతూనే ఉన్నాయి ఉదయం. కనుక మాది ఆదివారపు ఆరాధన సెషన్స్ 7 గంటలకే మొదటి ఆరాధన. సో 7 గంటలకి ఆరాధన జరిపించి మళ్ళా 9 గంటలకి ఇంకొక ఆరాధన జరిపించి ఇవాళ మేము HIV బాధపడుతున్న వారు, ఎయిడ్స్ రోగాలతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా నెలకి సరిపడే గ్రోసరీస్ వారందరికీ అనుగ్రహించి దగ్గర 60-70 మంది ఉన్నారు. వారందరికీ ప్రత్యేకంగా నెలకి సరిపడే భోజన సామాగ్రిని వారికి ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఇంకొక ఊరు వెళ్ళి అక్కడ మీటింగ్ చేసి అక్కడ వాక్యం చెప్పి అక్కడి నుంచి మళ్ళీ మాకు ఆర్ఫనేజ్ ఉంది, అనాథి పిల్లల్ని మేము పోషిస్తాం. కనుక అనాథి పిల్లల దగ్గర కొంతసేపు గడిపి వారి చక్కని పాటలు వాక్యం వారికి నేర్పించి మరలా అబ్బాయి మాట్లాడకూడదు ప్లీజ్, అలా చేయకండి, కొన్ని మాట్లాడండి. కనుక అవన్నీ చూసుకొని ఇదిగో మళ్ళీ మీ దగ్గరికి రావడం జరిగింది. మరి దేవుని మహాకృపను బట్టి ఈ ప్రయాణం అంతట్లో దేవుడు ఎంతగానో కృపను అనుగ్రహించాడు. చాలా సంతోషం. కొద్ది మాటలు మీకు నేను చెప్పి నేను బయలుదేరి వెళ్ళాలి. ఎందుకంటే రేపు ఎల్లుండు అవతల ఎల్లుండు మాకు ఒక పెద్ద కాన్ఫరెన్స్ ఉంది. కనుక వందలాది మంది దైవజనులు వాక్యం వినడం కొరకు వస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. అలాగే అనేకమైనటువంటి రాష్ట్రాలైన తమిళనాడు, అలాగే తెలంగాణ, అలాగే ఈవెన్ కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి కూడా పాస్టర్ గారులు వస్తున్నారు. సో రేపు చాలా పెద్ద మీటింగ్ జరగబోతుంది. సో ఒక పక్కన ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఒక పక్కన పెద్ద కళ్యాణ మండపాన్ని మేము బుక్ చేసి అక్కడ వర్క్ జరుగుతుంది. ఆల్రెడీ LED స్క్రీన్స్ పెడుతున్నారు. సో ఎంతంత LED లైటింగ్ అంత స్క్రీన్స్ మొత్తం అంతా మాట్లాడింది అంత కనపడడానికి అది బిగించే వాళ్ళు బిగిస్తున్నారు. ఒక పక్కన పెద్ద సౌండ్ ఎక్విప్మెంట్ అంతా వెళ్తుంది, అది అక్కడ వర్క్ చేసేవాళ్ళు చేస్తున్నారు. ఒక పక్కన బ్యానర్లు కట్టేవాళ్ళు బ్యానర్లు కడుతున్నారు. ఇలా రకరకాల ఏర్పాట్లలో భోజన ఏర్పాట్లు ఉన్నాయి. రేపు దాని గురించి ఏర్పాట్లు చేసే వాళ్ళు అందరూ చేస్తున్నారు. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇన్ని పనులు ఉంచుకొని రేపు కొన్ని వందల మందికి సేవకులకి తరపిది ఇవ్వాలి. ప్రోగ్రాం రేపు 9 గంటలకు స్టార్ట్ అయిపోతుంది, 5:30 వరకు జరుగుతుంది. మరలా 1.5 గంటల విరామం అంతే. మరలా 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరుగుతుంది. ఇలా వరాసుగా రేపు 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు ఇంత పని ఉంచుకొని దీవెనమ్మ గారు రండి, ఇలా రండి, మీరు కూర్చొని, మీరు అక్కడ ఎందుకు? దీవెనమ్మ గారి మీటింగ్కి ఇదిగో ఇంత దూరం. మరి సహోదరి హల్లెలూయా బాబు వారి కుటుంబం మాకు ఎప్పటి నుంచో తెలుసు. కనుక మరి నేను అమెరికాలో ఉన్నప్పుడు వారు ఈ మీటింగ్ కొరకు అడిగారు.
కనుక నేను నా దగ్గర డేట్స్ లేవండి, ఇదిగో మా డేట్స్ అన్నీ చేసే కోఆర్డినేటర్ గారు ఇక్కడ ఉన్నారు, ఆయన్ని సంప్రదించండి అంటే ఆయన్ని సంప్రదించారు. ఆ డేట్ ఖాళీగా ఉన్నప్పుడు ఆ డేట్ని వారికి ఇచ్చారు. కనుకనే నేను మాట ఇచ్చాను కనుక, వస్తానన్నాను కనుక, ఎన్ని పనులున్నా ఎన్ని వ్యాపకాలు పెట్టుకొని మరి మీ దగ్గరికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఇంత మంచి మాటలు వినడానికి మీరు అందరూ వచ్చారు. మరి రేపు కాన్ఫరెన్స్లో వాక్యం చెప్పడానికి ప్రత్యేకంగా అమెరికా దేశం నుంచి కూడా నా స్నేహితులు వచ్చారు. మంచి మంచి పెద్ద పెద్ద దైవజనులు పాద్రిగారులు కూడా వారు వచ్చి దిగి ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ వారు కూడా వద్దాం అనుకున్నారు ఇక్కడ, కానీ ఉదయం నుంచి అలసిపోవడం వల్ల వారు కూడా రాలేకపోయారు. రేపు మళ్ళీ పెద్ద మీటింగ్లు ఉన్నాయి కనుక ఈరోజు నేను మీతో చెప్పదలుచుకున్నది ఒకటి, గుర్తుపెట్టుకోండి, మన దేవుడు గొప్పవాడు. ఆ గొప్ప దేవుడిని నమ్ముకున్నటువంటి వారు ధన్యులు. ఆ దేవుడు ఎవరో ముఖ్యంగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి తెలియాలి. ముందు ఇక్కడ కూర్చున్న మీరు చాలామంది దేవుణ్ణి నమ్ముకున్న వారు కూర్చుని ఉండొచ్చు, కొంతమంది దేవుణ్ణి నమ్మలేని వాళ్ళు కూడా కూర్చుని ఉండొచ్చు. ఈ శబ్ద తరంగాల ద్వారా కొంతమంది ఈ కాలనీలో చుట్టుపక్కల ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని, దేవుని మాటల్ని ఈ శబ్ద తరంగాల ద్వారా వినేవాళ్ళు కూడా ఉన్నారు. వారికి యేసయ్య గురించి తెలియకపోవచ్చు. కానీ నేను ఇవాళ చెప్పే మాటలు జాగ్రత్తగా మీరు గమనిస్తే యేసయ్య ఎవరో ముఖ్యంగా యేసుని నమ్ముకున్న వారికి ముందు తెలియాలి. మరి మీకు యేసు ప్రభు గురించి ఏం తెలుసు? యేసు ప్రభు గురించి ఏం అర్థమైంది మీకు? అది ఆ యేసు ప్రభు గురించి మనకు అర్థమైతే ఆ యేసయ్యని మనం మనస్ఫూర్తిగా ప్రేమిస్తాం, హృదయపూర్వకంగా ప్రేమిస్తాం. యేసయ్యని ప్రేమించే మనం ఆ యేసయ్య గురించి ఇతరులకి తప్పక ఆయన ప్రేమ సందేశాన్ని అందిస్తాం. ఈ మధ్య నేను ప్రకటన గ్రంథ ధ్యానాలు చేస్తాను. ఈరోజు మీ దగ్గర బైబిల్స్ ఉంటే మీ బైబిల్స్ని తెరిచి ప్రకటన గ్రంథం దయచేసి మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం చూడండి. దేవుని వాక్యం మనం చూస్తే 10వ వచనం, ప్రభు దినమందు ఆత్మవశున్నై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చుచ్చుచున్నది పుస్తకములో రాసి ఎఫెసీ, స్మోర్ణం, పెర్గము, తుయితైరియా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదోకియా అని 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని నేను తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుషు కుమారుణ్ణి పోలిన యొక్కని చూచి తిని. చూసారా? యేసు ప్రభువుని చూశాడట. ఎవరు? యోహాను అనే వ్యక్తి. ఆ యోహానికి స్వరం వినబడిందంట, నేను నీకు చూపించేదంతా ఈ పుస్తకంలో రాయమని. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో చివరి పుస్తకం ఇదిగో ఈ ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథం అనేటువంటి పుస్తకంలో జరగబోయేది రాయబడి ఉంది. చూసారా? యేసు ప్రభు వారు ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు రాయిపించారు. ఈ 22 అధ్యాయాలు మనం అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న మాట చదివితే మనకు అర్థమవుతుంది. 22 అధ్యాయం. ఆ మాట ఏంటి అంటే చూడండి, మొదటి అధ్యాయము మనం చూస్తే, కాగా నీవు చూచిన వాటిని, చూసారా? చూచిన వాటిని, ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని, అది వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చి. చూసారా? ఎన్నో వచ్చిన చెప్పండి అందరికి. 1వ అధ్యాయం 19, 20. 1వ అధ్యాయం చదువుతున్నారు ఆయన చదువుతున్నటువంటిది 19వ వచనం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగుబో వాటిని రాయమన్నాడు. బాగా గమనించాలి. సింపుల్గా మనం చెప్పాలంటే ప్రకటన గ్రంథం అంతా ఈ 3 ముక్కల్లో ఆధారపడి ఉంది. చూచింది రాయ్. పిల్లల్ని కూర్చోబెట్టండి, అల్లరి చేయకండి. ఏనండి దేవుని బాగా. ఒకవేళ అల్లరి చేస్తే కొంచెం బయటికి తీసుకెళ్ళండి.
బయటికి తీసుకెళ్ళి అక్కడ ఆడించి తీసుకెళ్ళాలి. సో దేవుని సన్నిధిలో మనం కూర్చోవడం రావాలి, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా వాక్యం వినడం రావాలి. తదుపరి దేవుడి దగ్గర నుంచి మనం దీవెనలు పొందుకుంటాం. ఈరోజు ప్రకటన గ్రంథం అంతా ఈ 3 ముక్కల మీద ఆధారపడింది. మొత్తం గ్రంథం అంతా చూచింది రాయమన్నాడు. ఏమన్నాడు? 19వ వచనం, కాగా నువ్వు చూచిన వాటిని రాయి. ఏం చూశాడు? యేసు ప్రభుని చూశాడు, మనుష్య కుమారుని చూశాడు. అనగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు జీవించిన జీవితము ఈ భక్తుడైనటువంటి యోహాను గారు ఆయనతో పాటు ప్రయాణం చేశాడు, చూశాడు. అంత మాత్రమే కాదు, చివరి దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఏ రకంగా ఆయన పట్టబడ్డాడో, ఏ రకంగా ఆయన్ని ఒక బందిపోటు దొంగల్ని అరెస్ట్ చేసినట్టు చూసారా, సైనికులు వచ్చేసారు. అలాగే టెంపుల్ సోల్జర్స్ అంటారు, దేవాలయానికి సంబంధించిన గార్డులు అంటారు, వాళ్ళు వచ్చారు. వచ్చి యేసు ప్రభుని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఈ యోహాను గారు ఉన్నారు. యేసు ప్రభుని తీసుకెళ్ళి పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు, హేరోదు దగ్గరికి తీసుకెళ్లారు, మళ్ళా తిరిగి పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా గమనిస్తున్నారు, శిష్యులందరూ చెదిరిపోయి ఉన్నారు. తర్వాత మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారిని సిలువ అనే కొయ్య మీద వేలాడదీసినప్పుడు ఈ భక్తుడైన యోహాను యేసు ప్రభు సిలువ దగ్గరే ఉన్నాడు. సో యేసు ప్రభుని బాగా చూశాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు సమాధిలో పెట్టబడ్డారు. సమాధిలో వచ్చిన తర్వాత 3 దినాల తర్వాత ఆయన తిరిగి లేచారు. తర్వాత ఆయన అనేక మందికి అగ్గపడ్డారు. యోహాను గారు ఇవన్నీ తెలుసు. ఇప్పుడు 40 రోజుల తర్వాత యేసు ప్రభు వారు అలా ఆరోహణమై అలా వెళ్ళిపోతూ చివరి మాటలు చెప్పాడు. ఆయన చివరి మాటలు వారికి చెప్పింది ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, మీరు సంతానాభివృద్ధి చేయండి. ఇవాళ అమెరికా నుంచి వచ్చినటువంటి దొరగారు వాక్యం చెప్పాడు. ఇవాళ ఆయన చెప్పిన వాక్యంలో 2 మాటలు ప్రాముఖ్యమైనవి. యేసుక్రీస్తు మాట్లాడిన మొదటి మాట ఏంటి, లేక దేవుడు మాట్లాడిన మొదటి మాట ఏంటి, దేవుడు మాట్లాడిన చివరి మాట ఏంటి, యేసుక్రీస్తు భూమి మీద చివరి మాట మాట్లాడింది ఏంటి, మీకు ఎంతమందికి తెలుసు? చూసారా, చాలా అద్భుతమైన మాట చెప్పాడు ఆయన. యేసు ప్రభు లేక దేవుడు, తండ్రి అయిన దేవుడు మొట్టమొదటి మాట భూమి మీద మనుషుల్ని తయారు చేసిన తర్వాత ఆయన మాట్లాడిన మాట ఏంటంటే తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. అది మొట్టమొదటి మాట. అంటే దేవుడు మీరు ఫలించాలని కోరుకుంటున్నాడు, మీరు పిల్లల్ని కని అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నాడు. కానీ యేసయ్య మాట్లాడిన చివరి మాట ఏంటో తెలుసా? యేసయ్య ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత, సమాధిని గెలిచి తిరిగి లేచిన తర్వాత, ఆరోహణమై ఆకాశానికి వెళ్ళిపోయే ముందు తన శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. అంటే అర్థం ఏంటి? మరలా మీరు ఏం చేయమంటున్నాడు? ఫలించండి. మొదటి మాట ఫలించడం, రెండో మాట చివరి మాట కూడా ఫలించడం. మొదటి మాట ఫలించడం అంటే అర్థం భూమిని నిండించండి అని. చివరి మాటలో ఆయన అర్థం ఏంటంటే పరలోకాన్ని నిండించండి అని. పరలోకం నిండించాలి. ఇవాళ ఈ మీటింగు సహోదరి ఎంత కష్టపడి పెట్టడానికి కారణం, ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికి గల కారణం ఈ టెంట్లకో, మీ అందరినీ పిలవడానికో, ఈ కుర్చీలకో, ఇదిగో ఈ వాయిద్యాలు ఆయించే వాళ్ళకు, ఈ మ్యూజిక్ సిస్టమ్, ఇంత డబ్బు ఖర్చు పెట్టడానికి గల కారణం ఆమె గురి పరలోకాన్ని నిందించడానికి, మీరు ఫలించడానికి. భూమి మీద ఫలభరితమైన జీవితం ఎంత ముఖ్యమో పరలోకం కూడా ఫలభరితమైనటువంటి మాట కూడా చాలా ముఖ్యం. సో యేసు ప్రభు వారు ఈ భూమి మీద జీవించినటువంటి దినాల్లో ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలని కూడా మనం చూస్తాం. ఇప్పుడు మనం ఆ యోహాను గారిని ఎందుకు ఈ మాట గుర్తు చేసుకుంటున్నామంటే, యోహాను యేసు ప్రభుని చాలాసార్లు చూశాడు. కానీ ఇప్పుడు యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన 40 రోజులు భూమి మీద సంచరించారు. 40 రోజులు అందరూ చూస్తుండగా ఆరోహణమై పైకి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ ఎప్పుడు చూడలేదు యేసు ప్రభుని. ఇప్పుడు ఇది ఈ రోజు ఏ రోజు అండి? ఆదివారం.
కరెక్ట్గా ఇదే రోజు, ఆదివారం రోజు. ఎందుకంటే అక్కడ రాసింది చూడండి 10వ వచనంలో, ప్రభు దినమందు. అందరూ చెప్పండి, ఏ దినం? కొంచెం గట్టిగా చెప్పాలి. ప్రభు దినం అంటే ఏ రోజు అంటారు? అదే ఆదివారం. కనుక కరెక్ట్గా ఇదే రోజు ప్రభు మళ్ళా కనబడ్డాడు. ఈరోజు దేవుని సన్నిధికి ఇవాళ ఆదివారం వచ్చారా మీరు? దేవుని సన్నిధిలో గడిపారా మీరు? ఇవాళ చాలాసార్లు మనం ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాం. మరి ప్రభువుని మనం ఎలా చూస్తాం? మనం ఆయన సన్నిధికి వెళ్తే ఎక్కడ 2-3 నా నామంలో కూడినవారు మధ్యలో నేను ఉన్నాను అన్నారు. కనుక ప్రభు సన్నిధిలోకి రాకపోవడం వల్లే ఇవాళ చాలామంది దేవుని బిడ్డలని చెప్తున్నారు, వారిలో అనుమానాలు వస్తున్నాయి, అపనమ్మకాలు వస్తున్నాయి, అవిశ్వాసాలు వస్తున్నాయి. ఇది జరుగుతుందా అనే అపనమ్మకం మీలో ఉంది. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకనంటే మీరు దేవుని సన్నిధికి క్రమబద్ధంగా రారు కనుక. చూసారా, మీరు గమనించారో లేదో, యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచింది ఏ రోజు చెప్పండి? 3వ రోజు. అంటే ఏ రోజు? ఆదివారం, ప్రభు దినం కదా. ప్రభు రోజు లేచాడు. ఇక్కడ యేసు ప్రభు దినం అని అంటే దాని అర్థం అదిగిన ప్రభు దినం అన్నారు. ఆదివారం లేచాడు. ఆదివారం లేచినప్పుడు శిష్యులందరూ ఒక దగ్గర కూడుకొని ఉంటే వాళ్ళందరికీ వెళ్ళి కనపడ్డాడు. వాళ్ళందరూ చూశారు, కానీ అందులో ఒక ఆయన చూడలా. ఎవరైనా? వెరీ గుడ్, తోమా చూడలా. ఎందుకు చూడలా? నేను చెప్పండి, ఎందుకు చూడలా? ఎందుకంటే ఆ మీటింగ్లో ఆయన లేడు. ఇవాళ మనం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడం వల్ల దేవుని యొక్క ప్రసన్నతను చూడలేం. మనం దేవుని యొక్క ఆ దేవుని మాటల్ని, ఆ వాక్యాన్ని మనం వినలేం. దేవుని యొక్క దీవెనల్ని మనం పొందలేం. దేవుని యొక్క వాగ్దానాల్ని సంపాదించుకోలేం. చూసారా, అర్థమవుతుందా మీకు? అందుకనే దేవుని మందిరాన్ని ఎప్పుడు మనం మానకూడదు. దేవుని మందిరానికి క్రమబద్ధంగా రావాలి. దేవుని వాక్యాన్ని చక్కగా మనం ధ్యానం చేయాలి. అందుకనే అనుమానంతో మాట్లాడుతున్నాడు. మేము చూసాము యేసయ్యని తిరిగి లేచాడని మిగతా వాళ్ళందరూ చెబుతుంటే ఆయన మాత్రం అంటాడు, నేను నమ్మనంటే నమ్మను. నేను ఆయన గాయాల్లో నా వ్రేలు ఉంచితే కానీ, నేను ఆయన డొక్కలో పొడిచినటువంటి ఆ బల్లెపు పోటు దగ్గర నా చెయ్య ఉంచితే గాని నమ్మనంటే నమ్మను. ఎందుకు మన జీవితంలో అపనమ్మకాలు వస్తున్నాయి? చూసారా, విశ్వాసం నీ వలనైతే, నమ్ముట నీ వలనైతే, నమ్మువానికి సమస్తం సాధ్యం. మా ఊర్లో 21 రోజుల బిడ్డకి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు చెప్పారు, ఇదిగో బాబు గుండు లేదు అని అన్నాడు. ఆ బిడ్డకి గుండు లేదంట. ఇదేంటి గుండు లేకుండా ఎలా బ్రతుకుతాడు? ఆ డాక్టర్ గారు నాకు స్నేహితుడు. ఆ డాక్టర్ గారు నాకు బొమ్మ గీసి చూపించాడు. ఏమన్నా తెలుసా, ఈ అబ్బాయి ఈ రాత్రికి బ్రతకడం కష్టం, ఈ అబ్బాయి వారం రోజులు బ్రతకడం కష్టం, నెల బ్రతికాడంటే గ్రేటే. వాళ్ళు చౌదరి కుటుంబానికి సంబంధించిన వారు, వారందరూ కూడా హిందువులు. ఆ కుటుంబంలో, ఈ కుటుంబంలో ఒక్క వ్యక్తులు వాళ్ళ అమ్మగారు మారారు. ఆ కుటుంబంలో వాళ్ళ అబ్బాయిని దేవుని సన్నిధికి తీసుకొని వస్తారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి పుట్టినటువంటి బిడ్డే గుండె లేకుండా పుట్టాడు. 21 రోజుల అబ్బాయి. మీరు ఆలోచించండి, ఎంత భయం వేస్తుందో. చచ్చిపోతాడని చెప్పారు, నెల రోజులు బ్రతకడమే కష్టం అన్నారు. అలాంటి పరిస్థితుల్లో వారు దేవుని సన్నిధికి తీసుకొచ్చారు, దేవుని మందిరంలో పెట్టారు. మాకు దేవుడి మీద నమ్మకం ఉందని, దేవుడు తప్పక చేస్తాడు. నమ్ముతున్నావా నువ్వు? మరి అద్భుతం జరిగింది. ఏమిటో తెలుసా, ఇవాళ అబ్బాయికి 19 సంవత్సరాలు. ఆ బిడ్డ ఇంకా బ్రతికే ఉన్నాడు, దేవుని పరిచర్యలో వాడబడుతున్నాయి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పడతాం. నమ్మితే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. నమ్ము. ఇవాళ దేవుని సన్నిధికి రాకపోతే మనకు నమ్మకాలు ఉండవు. అందుకని బాగా గమనించండి, ఆ దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. కనుక యేసుక్రీస్తుని ఇప్పుడు ఈ వ్యక్తి యోహాను యేసు ప్రభుని చూస్తున్నాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళా యేసు ప్రభుని చూస్తున్నాడు. ఆ యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఆయన గురించి చూస్తే మనం 5వ వచనం గమనించాలి. ఆయన గురించి యేసు ప్రభు ఎవరో చెప్తున్నాను చూడండి. యేసు ప్రభు ఎవరంటే 5వ వచనం, నమ్మకమైన సాక్షి. ఆయన నమ్మకమైన సాక్షి. ఆయన అబద్ధమైన సాక్షి కాదు.
ఇవాళ మన దేవుడు నమ్మకమైనటువంటి వాడు, నమ్మకమైన దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు. అబద్ధపు దేవుడు కాదు, అబద్ధపు సాక్ష్యాన్ని ఇచ్చేవాడు కాదు. ఆయన పరలోకం ఉంది అని నిరూపించడానికి ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన ఈ భూలోకంలో మనందరికీ చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి. యేసయ్య మరలా వస్తాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? వెరీ గుడ్. మరి నమ్మకం కలిగిన వాళ్ళు ఎంతమంది సిద్ధపడి ఉన్నారు? అది ఇప్పుడు నేను వస్తానని నమ్మకం ఉంది కాబట్టి మీరు అందరూ సిద్ధపడి బైబిల్ తెచ్చుకున్నారు, మంచి మాటలు వినడానికి రెడీగా ఉన్నారు. మరి యేసు ప్రభు వస్తాడన్నప్పుడు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? యేసు ప్రభు వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? ఆయన చెప్పినట్టే, నేను ఉండు స్థలములో మీరును ఉండులాగా నేను వచ్చేది, ఎందుకంటే మిమ్మల్ని తీసుకుపోవడానికి వస్తున్నాను. మరి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారా? మీ కుటుంబాన్ని అంతటినీ సిద్ధపరచుకున్నారా? మీ కుటుంబంలో అందరూ మారు మనసు పొందారా? మీ కుటుంబంలో వాళ్ళందరూ యేసు ప్రభుని దేవుడిగా నమ్ముకున్నారా? మీ కుటుంబంలో వాళ్ళందరూ పాపాన్ని విడిచిపెట్టారా? పరిశుద్ధంగా బ్రతుకుతున్నారా? యేసు రక్తంలో కడగబడ్డారా? ఆలోచించండి ఒకసారి. విశ్వాసం లేకుండా, దేవుడి మీద నమ్మకం లేకుండా ఇవాళ నీ కుటుంబంలో ఒక్కరు కూడా నాశనంలో నుంచి, నరకం నుండి తప్పించబడలేరు. చాలా ప్రాముఖ్యమైనది. నమ్మకమైన దేవుడు నీ దేవుడు, నమ్మకమైన సాక్షి. ఇంకా చెప్తే అది రాస్తుంది, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు. ఆయన ఎవరు? యేసయ్య. ఎవరు యేసయ్య? మృతులలో నుంచి లేచిన ఆది సంభూతుడు. అంటే ఆది సంభూతుడు అంటే ప్రథముడు. ఆది అంటే అర్థం మొట్టమొదటి వ్యక్తి. ఎందులో నుంచి లేచాడు? నిద్రలో నుంచి లేచిన ప్రథముడు అని అల్లా. అందరూ నిద్రపోతారు, అందరూ లెగుస్తారు, కానీ చచ్చిపోయి తిరిగి లేచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. సమాధిని గెలిచి 3వ రోజు తిరిగి లేచిన వ్యక్తి యేసు ప్రభు. అప్పుడు మీరు అనొచ్చు, ఏమండి లాజరు కూడా లేచాడు కదా, చచ్చిపోయి లాజరు లేచాడు కదా, ఆ చిన్నపిల్లని యేసు ప్రభు తల్లి తాకుమి అంటే ఆ చిన్నపిల్ల కూడా లేచింది కదా, మరి వాళ్ళు కూడా లేచారు కదా అని మీరు అనొచ్చు. కానీ వాళ్ళు లేచిన మాట నిజమే. తర్వాత వాళ్ళు ఏమయ్యారు? మళ్ళా చనిపోయారు. పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే లేచి నిలుచుట అంటే అర్థం. చచ్చిపోయి తిరిగి లేచి మళ్ళా చచ్చిపోకూడదు ఇక, అది పునరుద్ధానం అంటే. సో పునరుద్ధానం అంటే చనిపోయిన యేసు ప్రభు వారు తిరిగి లేచాడు, మరి అన్నడు చనిపోవాలి. కనుక పునరుద్ధానంలో లేచిన వాడు ప్రథమ సంభూతుడు ఎవరు? ఆది సంభూతుడు ఎవరంటే యేసయ్య. ఎవరు నీ దేవుడు అంటే నువ్వు చెబుతున్నావా? నా దేవుడు నమ్మకమైన వాడండి, నా దేవుడు నమ్మదగిన దేవుడు అండి, ఆయన నేను నమ్ముకున్నాను, ఆయన నాకెప్పుడు కూడా అపకారం చేయలేదు, ఉపకారమే చేశాడు. ఆయన నమ్ముకున్న దేవుడు నాకెప్పుడు హాని చేయలేదు, నాకు మేలు చేశాడు. కొంతమంది మన స్నేహితులను నమ్ముకుంటాం, వాళ్ళు మనల్ని మోసం చేస్తారు. కొంతమంది పెళ్లి చేసుకున్న తన భార్యే మోసం చేస్తారు, పెళ్లి చేసుకున్న భర్తే మోసం చేస్తారు. మొన్న మీకు తెలుసా, ఒక ఆమె అలా ఆడవిడ మొగోడ కుక్కర్లో పెట్టి వండింది. భర్తని చంపేసి కుక్కర్లో మొక్కల కింద పెట్టి కుక్కర్లో, ప్రెషర్ కుక్కర్లో పెట్టిందంట. ఇంకేం చెప్తాను? భర్తని పెళ్లి చేసుకున్నది ఇలా మోసం చేయడానికి. ఒక భర్త అంట, ఆ భార్య భర్త ఇద్దరు కలిసి రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గర వాళ్ళు సెల్ఫీ దిగడానికి బండి ఆపారంట. సెల్ఫీ అంటే తెలుసా? ఇలా ఫోటో తీసుకోవడానికి మాట. మనం ఇతరులకు తీయడం కాదు, మనకు మనం తీసుకోవాలి. సో సెల్ఫీ అనడానికి భర్త గారు భార్య గారు సెల్ఫీకి దిగితే ఆ భార్య ఏం చేసిందో తెలుసా మీకు? కొంచెం వెనక్కి నిలబడండి అని బ్రిడ్జ్ వరకు తీసుకొని వెళ్ళింది. అప్పుడు అనింది, సెల్ఫీ తెస్తాను, నేను తెస్తాను, ఆగండి అని చెప్పి ఇలా తీసి ఆమె అనింది, ఒకసారి సరిగా నిలబడండి అని చెప్పి, ఒక్క నిమిషం సరిగా నిలబడండి, 2 కాళ్ళు ఎత్తేసింది అంతే. ఎక్కడ పడేసింది? ఆ నదిలో. 2 కాళ్ళు ఎత్తి లాగేస్తే సో ఆ నదిలో పడిపోయాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏడుస్తూ అంటుందంట, నా భర్త కాలు జారిపోయి అందులో పడిపోయాడు, నా భర్త పోయాడు, నా భర్త అపార్థం. కాళ్ళు ఎత్తిసిందేమే, పడేసిందేమే, ఈ భర్తని, సొంత భర్తని.
వింత విషయం ఏమిటో తెలుసా మీకు? రాత్రి అయ్యే లోపలికి అటు నడుచుకొని వచ్చారంట. ఎంత విషయం ఏంటంటే రాత్రి అయ్యేటప్పటికి ఎలా ఒకలా ఈత కొట్టుకుంటూ పడ్డాడే కానీ నీటిలోని ఏదో రకంగా బయటకు వచ్చి ఇల్లుని ఎత్తుక్కుంటూ ఇంటికి వచ్చినప్పటికల్లా ఈ చచ్చిపోయి నేడుతున్న వాళ్ళు అందరూ భూతం వచ్చిందేమో, దయ్యం వచ్చిందేమో. అయ్యా ఏమండి మీరు వచ్చేసారా అని అడిగితే చప్ నార్మల్ అని అంటాడు. ఎందుకంటే కాళ్ళు ఎత్తేసింది నువ్వేగా, మళ్ళీ ఇలాగ ఏడుస్తున్నావేంటి? ఎందుకు మోసం చేస్తారు? ఇవాళ ఒక కుటుంబంలో నమ్మదగినటువంటి వారు లేరు. సొంత బిడ్డలు కన్ని పెంచి పెద్దవాళ్ళు చేసిన, ఇందాక తేనమ్మగారు చెప్తున్నారు, వాళ్ళు కొడుకులు 3 ఉన్నారు. చక్కగా వాళ్ళ అమ్మతో సత్సంబంధం కలిగి జీవిస్తున్నారు. చాలా సంతోషం. కానీ కొంతమంది ఉన్నారు, నేను విజయవాడలోనే మేము భోజనాలు పంచుతాం, తిండి లేని వాళ్ళందరికీ భోజనాలు పంచుతాం, ప్రతిరోజు భోజనాలు పంచుతాం. కనుక భోజనాలు పంచినప్పుడు ఒక రోజు నేను కూడా వెళ్ళే భోజనం పంచడానికి ఒక ఆవిడ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. కెన్ ఐ గెట్ అనదర్ ప్యాకెట్ ప్లీజ్ అని అంటుంది. అమ్మ ఇంగ్లీష్లో మాట్లాడింది, ఇంకో ప్యాకెట్ ఇస్తారని ఇంగ్లీష్లో అడిగింది. కెన్ ఐ గెట్ అనదర్ ప్యాకెట్ ప్లీజ్? అప్పుడు నేను అన్నాను, ఓ యు నో ఇంగ్లీష్? యా ఐ నో ఇంగ్లీష్. అయ్యి బాబు ఇంగ్లీష్ వచ్చి మరి ఇలాగేంటమ్మా నువ్వు రోడ్డు మీద ఉన్నావు అని అంటే ఆమె చెప్తుంది, మా ఎల్డర్ సన్ ఈజ్ అ కలెక్టర్. అయిపో మా పెద్ద అబ్బాయి కలెక్టర్, మా 2వ అబ్బాయి డాక్టర్, మా 3వ అబ్బాయి ఇంజనీర్. కానీ ఇంత పెద్ద చదువులు చదివించాను. మా ఆయన గారు చనిపోయారు. తర్వాత నన్ను కొద్ది కాలం చూశారు, కానీ ఇప్పుడు 3 ఆయుధాలు వేసుకుంటున్నారు. నువ్వు చిన్నోడి దగ్గర ఉండుంటే నువ్వు పెద్దోడి దగ్గర ఉండు, నువ్వు 2వ దగ్గర ఉండే, నువ్వు ఆయుధాలు వేసుకుని అమ్మని ఆలం పాట పాడినట్టు పాడుతున్నారు. ఒకరోజు అన్నారు, నా వల్ల కాదంటే నా వల్ల కాదు, నా వల్ల కాదంటే నా వల్ల కాదు. ఆఖరికి నేను ఈ రకంగా రోడ్డు మీద ఫుట్పాత్ మీద బతుకుతున్నాను. ఒక తల్లి ఇంగ్లీష్ చదువుతుంది, ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, బాగా ఫ్లూయెన్సీగా మాట్లాడుతుంది. పెద్ద పెద్ద చదువులు చదివించినటువంటి పిల్లలు ఉన్నారు, కానీ నమ్మదగిన పిల్లలు కాదు. ఇవాళ మన దేవుడు నమ్మదగినటువంటి వాడు. నిన్ను ఎన్నడు విడవడు, నిన్నెన్నడు ఎనబాయడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్న దేవుడు నిన్ను వదిలిపెట్టడు. నీ కష్టాల్లో వదిలిపెట్టడు, నీ బాధల్లో వదిలిపెట్టడు. నిన్ను అందరూ వదిలిపెట్టేసిన. మేము హిందూ కుటుంబం నుంచి యేసుప్రభుని నమ్ముకున్నాం. మా అమ్మ యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మా అమ్మకి క్యాన్సర్ రోగం వచ్చింది. విశాఖపట్నం మా ఊరు. మా నాన్నగారు చాలా పెద్ద ఉద్యోగం చేసేవాడు. మా నాన్నగారు మా అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్లు అన్నారు, ఇది 4th స్టేజ్ క్యాన్సర్, 4వ స్టేజ్ క్యాన్సర్. ఈమెకి కీమోథెరపీ ఇచ్చాం, రేడియేషన్ ఇచ్చాం, ఆపరేషన్ చేసి మా వల్ల కాట్లా. ఈ అమ్మాయి ఈవిడ వారం రోజులు బ్రతికితే గ్రేట్, 7 రోజుల కన్నా ఎక్కువ బ్రతకలేదు. బాగా గమనించండి, మా సొంతలు మమ్మల్ని వదిలేశారు. మా అమ్మకు సంబంధించినటువంటి సొంత బంధువులే వదిలిపెట్టేశారు. మా నాన్నగారికి సంబంధించిన బంధువు ఎవరున్నారు? ఒంటరివారిగా మిగిలిపోయాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ దీన పరిస్థితుల్లో, ఆ బాధాకరమైన పరిస్థితుల్లో మమ్మల్ని విడిచిపెట్టలేని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆయన అన్నాడు, నిన్ను విడవడు, నిన్ను ఎడబాయును. నమ్మదగిన దేవుడు ఆయన. ఆ నమ్మదగినటువంటి దేవుడు నమ్మకమైన సాక్షి. ఆయన నమ్మకమైనటువంటి సాక్షిగా నీకు నాకు కూడా దేవుని మాటలు చెప్తున్నాడు. పరలోకం ఉంది అని చెప్పాడు. నమ్ముతున్నావా? మరి ఆ దేవుణ్ణి హృదయంలో గ్రహించవా? హృదయంలో స్వీకరించవా? ఈరోజు ఆ నమ్మదగిన దేవుడు మృతులలో నుంచి ఆది సంభూతుడిగా లేచిన వాడు. ఇంకా మనం చూసినట్లయితే ఆయన గురించి భూపతులకు అధిపతి. ఆయన ఎవరంట? భూపతులకు అధిపతి, అంటే భూమిని పరిపాలించే వారికి అధిపతి అంట. ఇంకా యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. మనల్ని ప్రేమించుచు. 4వది ఆయన ఎవరంట? మనలను ప్రేమించుచు. ఇంకా ప్రేమించుచున్నటువంటి దేవుడు. మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టడం మాత్రమే కాదు, ఇంకను ఈ రోజుకి ఇప్పటికీ నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. అలాంటి ప్రేమ కలిగినటువంటి యేసు ప్రభువుని ఎప్పుడు విడిచిపెట్టకండి. ఆయన ఎవరో మీకు గుర్తు చేస్తున్నాను. యేసు ఎవరో? ఆయన మనల్ని ప్రేమించుచు. ఇంకా తన రక్తం వల్ల
మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి. చూసారా, ఆయన మనల్ని విడిపించే దేవుడు, పాపము నుండి విడిపించే దేవుడు. పాపం వల్ల మనం అందరం ఏమైపోతామో తెలుసా? పాపం వల్ల మనం అందరం నరకానికి వెళ్ళిపోతాం. బైబిల్ చెప్తుంది, పాపము వలన వచ్చు జీతము మరణం. పాపం వల్ల అందరూ మరణానికి వెళ్ళిపోతున్నాం. అది భయంకరమైన మరణం, అంటే నరకాగ్ని గుండం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఉంది మరణం అంటే ఏంటో. ఆ మరణం గురించి రాయబడి ఉంది, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, మాంత్రికులు, వ్యభిచారులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ మండు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది మరణం. దీన్నే రెండో మరణం అంటారు. మరణం అంటే ఇది. ఈ మండుచున్న గుండం, అగ్ని గుండంలో నుంచి నిన్ను నన్ను తప్పించడానికి వచ్చాడు ఆయన రక్తం ద్వారా. ఇది యేసుప్రభు అంటే. యేసుప్రభు అంటే ఎవరండి? యేసుప్రభు అంటే నమ్మకమైన దేవుడు, నమ్మకమైన సాక్షి. యేసుప్రభు అంటే మృతులలో నుండి లేచినటువంటి ఆది సంభూతుడు. ఇప్పుడు చెప్పండి, ఆయన మృతుల్లో నుంచి లేచడం వల్ల మనకేంటి లాభం? ఆది సంభూతుడిగా యేసయ్య లేచాడంటే మనకేంటి లాభం? యేసు ప్రభు అక్కడ రాసింది కదా, మృతులలో నుండి లేచిన ఆది సంభూతుడు అంటే ఏంటి అర్థం? మృతుల్లో లేచినటువంటి ప్రప్రథముడు. ఆయన మృతుల్లో లేచిన ప్రప్రథముడు వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి? వెరీ గుడ్. అక్కడ ఎవరో చెప్పారు కనుక మనం ఆయన తిరిగి లేచినట్లే మనము కూడా చనిపోయినా తిరిగి అది. అందును బట్టి శుభ సంతోషం, అందును బట్టి ఆనందం. ప్రథమ ఫలముగా ఒక పంట పండింది అనుకోండి, ప్రథమముగా ఒక చెట్టు కాయలు కాసినాయి అనుకోండి, ఇప్పుడు దాని అర్థం ఏంటి? ప్రథమ ఫలం అంటారు దాన్ని. ప్రథమ ఫలంగా కాయలు వచ్చినాయి అంటే అర్థం ఏంటి? అసలు మీకేం తెలీదా? ఇప్పుడు కాయలు కాయలేదు, మరి ప్రథమంగా కాయలు కాసినంటే ఏం పాఠం నేర్పిస్తుంది ఆ చెట్టు? అది ఇక నుంచి నేను కాయలు కాస్తూనే ఉంటాను. అది ప్రప్రథమగా యేసయ్య తిరిగి లేచాడు కనుక మనం కూడా చనిపోయినా తిరిగి లేస్తాం. ఒకవేళ ఎవరూ లెగలేదనుకో, యేసుప్రభు కూడా లెగలేదనుకో, మనం కూడా లెగిస్తామని నమ్మకం ఉంటుందా? ఉండదా? ఉండదా? ఉండదు. అది ఆయన లెగించటం వలన మనము కూడా తిరిగి లెగిస్తాం. అది కనుక ఆయన ఆది సంభూతుడంట. ఇంకా మనం చూస్తే మృతులలో నుండి లేచిన ఆది సంభూతుడు. ఇంకా భూపతులకు అధిపతి, భూపతులకు అధిపతి అంటే భూమిని పరిపాలించే వారందరికీ అధిపతి ఆయన. ఎవరనుకుంటున్నా? యేసయ్య. యేసయ్య అంటే రాజులకు రాజు అని అర్థం, ప్రభువులకు ప్రభువు అని అర్థం, చక్రవర్తులకి చక్రవర్తి ఆయన. ఆయన ఎవరు? భూపతులు. భూపతులు అంటే భూమిని పరిపాలించే నాయకులు, వారికే నాయకుడు ఆయన. భూమిని పరిపాలించే రాజులకే రాజు ఆయన. అది యేసయ్య అంటే ఎవరు అర్థమైంది మీకు? కొంతమందికి యేసు ప్రభు అంటే ఎవరు అర్థం కాలేదు. ఆ మాలోలు మాదిగోలు దేవుడు అండి అన్నారు కొంతమంది. ఎవడు చెప్పండి నీకు అలాగని? యేసుప్రభు ఎవడో నీకు, యేసుప్రభు గురించి నీకు అర్థం కాక ఎవడో పనికిమాలినోడు చెప్పిన మాటలు విని ఆయన ఆ దేవుడు ఈ దేవుడు, వాళ్ళకి దేవుడు వీళ్ళకి దేవుడు అని చెప్పావు నువ్వు. అంతే. అమెరికా దేవుడను, ఇంకొక దేవుడను. యేసుప్రభు ఎవరో మీకు చెబుతున్నా, నమ్మకమైన వాడు, మృతుల్లో లేచిన వాడు, ఆది సంభూతుడు, భూపతులకు అధిపతి. ఇంకా ఆయన మనల్ని ప్రేమించువాడు. ఇవాళ ఎంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడో తెలుసా? నీ కొరకు ప్రేమించేవాళ్ళు నీ కొరకు ఏం చేశారో చెప్పండి. నిన్ను నీ భర్త ప్రేమిస్తున్నాడు అన్నావు, నీ భార్య ప్రేమిస్తున్నాను, నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు నిన్ను ప్రేమించి నీ కొరకు ఏం చేశారు? ఇందాక చెప్పాను కదా, ఆ తల్లిని వదిలిపెట్టేశాడు. ఒక తండ్రి నాతో చెప్తున్నాడు, తినడానికి తిండి లేక ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి అడుక్కుంటున్నానండి నేను, కానీ నా బిడ్డల కొరకు ఒక కాడి మీద మోయవలసిన 2 కాడులు నేను మోసాను. అంటే దాని అర్థం, నేను ఒక్క మనిషి చేయవలసిన పనులు 2 మనుషులు చేయవలసిన పనులు చేసి నా బిడ్డల కొరకు నేను ఎంతో కష్టపడి పోషించాను. ఇవాళ నాకు చూడండి, మనల్ని ప్రేమించేవారుగా ఉన్నారా మన పిల్లలు? మనల్ని ప్రేమించేవారుగా ఉన్నారా మన చుట్టాలు, బంధువులు?
కానీ యేసయ్య నువ్వు నేను ఎంత ఇష్టం అంటే నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టేశాడు. ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించాడు. ఇంకనూ నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు నేనంటే ఎంత ఇష్టమో చూడు, నువ్వు నేనంటే ఎంత ప్రేమో చూడు. ప్రేమ ప్రాణం పెడుతుంది. అది ఆయన చూపించినటువంటి ప్రేమ. యేసయ్య ఎవరు? ఆయన నిన్ను నన్ను ప్రేమించే దేవుడు. అందుకని యేసయ్య ఎవరు అని అంటే గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమామయుడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ అనేది మీరు చూపించండి అంటే దేవుణ్ణి చూపిస్తాం మనం. ప్రేమను చూపించడానికే పరమేశ్వరుడి భూలోకానికి వచ్చాడు. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించి ఆ ప్రాణం ఇచ్చాడు, రక్తం చిందించి ప్రాణం నిన్ను నన్ను ఆయన రక్తం ద్వారా విమోచించాడు. ఇంకా యేసుప్రభు ఎవరో చూడండి, అక్కడ రాస్తుంది, తన రక్తం వల్ల మన పాపం నుండి మనం మనలను మన పాపము నుండి విడిపించినటువంటి వాడు. నా ప్రశ్న ఇవాళ, ఆయన రక్తం ద్వారా మీ పాపాల నుంచి ఎంతమంది విడుదల పొందారు? నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించాడు ఆయన, ప్రాణాన్ని పెట్టాడు ఆయన. ఎంతమంది విడుదల పొందారు? ఒకరోజు ఒక రాజు తన ఊరిలో ఎవరో దొంగతనం జరుగుతుందని బంగారపు బిస్కెట్లు లాంటి ఆయన ధనాగారంలో నుంచి దొంగిలించేస్తున్నారు. వాళ్ళందరికీ ఎవరు దొంగిలించారో వారందరికీ మరణ శిక్ష విధిస్తాను, ఎతకండి అని అందరూ ఎతుకుతున్నారు. ఎవరు రాజు ధనాగారంలో నుంచి బంగారపు ఆ బిస్కెట్ల లాంటి దొంగతనం చేసేవాడు ఎవరని ఎవరు దొరకడాలి. ఇప్పుడు శిక్ష విధించాడు. ఇదిగో మీరు వరాసుకు వచ్చి దొరికిపోతే సరే, లేకపోతే నేను దగ్గర ఒక 50 కొరడా దెబ్బలు విధించబోతున్నాను. 50 కొరడా దెబ్బ. ఒక్క కొరడా దెబ్బకే చచ్చిపోతారు, అంత భయంకరంగా కొడతారు. జరిగిన విషయం ఏంటో తెలుసా? లాంగ్ స్టోరీ షార్ట్గా చెప్పాలి అని అంటే, ఇంతకీ దొంగతనం చేసేది ఎవరో కాదు, వాళ్ళ కూతురు, వాళ్ళ సొంత కూతురు. కనుక శిక్ష విధించబడింది 50 కొరడా దెబ్బలు. తన కన్న కూతురిని ఇప్పుడు ఇలా నిలబెట్టారు వాళ్ళ దగ్గర. వంగమంటున్నారు. ఇక అలా వంగుంటుంది. ఇప్పుడు కొరడాని చిల్మని కొట్టి 1, 2, 3 50 కొరడా దెబ్బలు చచ్చిపోతాం. కానీ అక్కడ సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు తన కూతురంటే చాలా ప్రేమ, తన కూతురంటే చాలా అభిమానం. ఆమె చేసిన పని ఏంటో తెలుసా మీకు? ఆగండి అన్నాడు. ఇదేంటి, శిక్ష విధించమన్నాడు కదా, మళ్ళీ ఆగమంటున్నాడు. కూతురని మానేయమంటాడా? న్యాయాన్ని ఎప్పుడు కూడా వద్దని అనలేడు. ఇప్పుడు ఏం చేయాలా? సింహాసనం దిగి వచ్చేసాడు రాజు. ఆయన చొక్కా విప్పాడు. వాళ్ళ అమ్మాయి ఒంగున దగ్గర ఈయన ఒంగొని ఆయన అమ్మాయి వీపు వెనకాల ఈయన వీపు పెట్టాడు. ఇప్పుడు కొరడా కొట్టమంటున్నాడు. రాజుగారు ఏం మాట్లాడుతున్నారు? కొట్టండి. కొడుతున్న ఆ రక్తం కారిపోతుంది. రాజు సొమ్మసిల్లి పడిపోయాడు. 40 కొరడా దెబ్బలకే రాజు చచ్చిపోయాడు. ఏమిటి ప్రేమ? తన కూతురు తప్పు చేస్తే తన కూతురు తప్పుని క్షమించడానికి ఆ డాడీ చూపించిన ప్రేమ ఏంటో తెలుసా? తన కూతురు కొరకు ప్రాణం పెట్టేశాడు. అదే యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ దేవుడై ఉండి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ప్రేమించి నా పాపం కొరకు ఆయన సిలువలో బలైపోయాడు, త్యాగం అయిపోయాడు. ఇదండి ప్రేమ. ఒక ఆమెకి, మా సంఘంలో ఉన్న ఆమెకి అబార్షన్ అయింది. ఆమెకి లోపల ఉన్న బిడ్డ చనిపోయాడు. చాలా రక్తం పోయింది. అబార్షన్ అంటే ఏంటంటే ఆ బిడ్డ లోపల చనిపోయిన తర్వాత ఆ బిడ్డ వల్ల ఆ లోపల ఉన్నటువంటి, అసలు అబార్షన్ అంటే ఇక ఆ బిడ్డని పూర్తిగా ఏం చేయాలంటే చిదిమియాలి. ఈ టెంకాయ, ఈ తల చాలా గట్టిగా ఉంటుంది. ఈ గట్టి టెంకాయని ఏం చేస్తారంటే మొట్టమొదటిగా బయటకు వచ్చేది ఈ తలను పట్టుకొని మెల్లిగా శరీరాన్ని అంతా బయటికి లాగేస్తారు. కనుక లోపలే బిడ్డ చచ్చిపోయాడు అనుకోండి, ఏం చేస్తారు మరి?
కొన్నిసార్లు లోపలే బిడ్డని చంపేస్తారు కూడా, అది అబార్షన్ చేయించుకుంటున్నానంటే. అంటే అర్థం ఏమిటో తెలుసా? ఈ లోపల ఈ తలకాయని మొట్టమొదటిగా కటింగ్ ప్లేయర్ల లాంటి ప్లేయర్స్ పెట్టి ఇరగ్గొట్టేస్తారు తలకాయని, ముక్కలుగా ఆ తలకాయలో ఉన్న భాగాలు బయటికి లాగేస్తారు. కనుక చాలా రక్తస్రావం అయిపోయింది ఆ సహోదరికి. చాలా రక్తం పోతే ఆ డాక్టర్ గారు, నా ఫ్రెండ్, ఆయన అన్నాడు, అయ్యా అర్జెంటుగా రక్తం కావాలి అని అంటే, అదిగోండి వాళ్ళ భర్త గారు అక్కడే నిలబడ్డారు అంటే, రండి సార్ మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాం, మీ రక్తం ఇవ్వాల్సి వస్తుంది అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నాదా అన్నాడు. మీదే. నా రక్తం వేరు, మా ఆవిడ రక్తం వేరు అన్నాడు. ఏం పర్వాలేదండి, మీరు రక్తం ఇస్తే ఆమె రక్తాన్ని మేము తీసుకొచ్చి ఎక్కిస్తాం, మీరు రక్తం ఇచ్చేయండి, ఎందుకంటే అది అవసరం అని అంటే, నేను ఇంకా యవనస్తుడిని, బోడు పనులు చేయాలా, కనుక నా రక్తం ఇవ్వనండి అన్నాడు. సొంత భార్యకి. చచ్చిపోవు నువ్వు, రక్తం ఒక ప్యాకెట్ ఇస్తే 300 గ్రాములు, ఒక డ్రింక్ బాటిల్ లాంటిది. ఒక డ్రింక్ బాటిల్ తాగితే 300 గ్రాముల బాటిల్ ఉంటుంది కదా, అలాంటి బాటిల్ అంత రక్తం. ఆ చిన్న రక్తం పోతే నీకు రక్తం మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది, ఇంకా మంచి రక్తం వచ్చేస్తుంది. రక్తం తీయడం వల్ల ఏం ఇబ్బంది ఉండదు. కానీ సొంత భార్యకి తన రక్తాన్ని ఇవ్వడానికి ఇష్టం లేదండి. ఏం ప్రేమ అండి భర్త. కానీ నా దేవుడు, ఆయన మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఈరోజు ఎంత మంచి దేవుడు చూసారా. యేసయ్య ఎవరు? మొదటిది నమ్మకమైన దేవుడు, నమ్మకమైన సాక్షి. 2 యేసయ్య ఎవరు? మృతులలో వచ్చిన ఆది సంబూతుడు. 3 యేసయ్య ఎవరు? భూమిని పరిపాలించే పరిపాలకులకు పరిపాలకుడు, భూపతులకు అధిపతి. 4 యేసయ్య ఎవరు? ఆయన నిన్ను ప్రేమించే దేవుడు, నీ కొరకు ఎంతో ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి, ఆయన ప్రాణం పెట్టడం వల్ల ఏమైంది? 5వది, నీ పాపము నుండి విడిపించాడు. ఇంకా చూడండి 6వది చూడండి, అక్కడ రాస్తుంది, యుగములు కలుగును ఆమేన్. ఆయన మనల్ని మన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును. యేసు ఎవరో తెలుసా? త్వరగా వచ్చిచున్నటువంటి దేవుడు. యేసయ్య ఎవరు? ఏ దేవుడు మరలా వస్తానని చెప్పలేదు. యేసయ్య అన్నాడు, మరలా వస్తానని నేను. అయితే యేసయ్య రాకడ 2 విషయాలుగా మనం గమనించాలి. మొదటిది రహస్య రాకడ, 2వది రెండో రాకడ. ఎందుకు రెండో రాకడ అన్నారు? ఆల్రెడీ మొదటి రాకడ జరిగిపోయింది కాబట్టి. మొదటి రాకడ ఎప్పుడు జరిగిపోయింది? యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి తల్లి అయినటువంటి మరియ గర్భంలో జరిపించడమే మొదటి రాకడ. రెండో రాకడ అంటే అర్థం మరలా ఈ భూమి మీదకి ఆయన పరిపాలన చేయడానికి రాబోతున్నాడు. కానీ దానికి ముందుగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు రహస్య రాకడ. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? యేసుక్రీస్తు వచ్చినప్పుడు యేసు నమ్మినటువంటి వారిని తీసుకెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. యేసుక్రీస్తు ఎందుకు వస్తున్నాడో తెలుసా మీకు? చదవండి, యేసుక్రీస్తు ఎందుకు వస్తున్నాడు ఒకసారి బైబిల్ గ్రంథం ఉన్నవారు త్వరగా రెఫరెన్స్లు చూడండి, నేను ముగించేస్తాను. కనుక దేవుని వాక్యంలో నుంచి యేసయ్య ఎందుకు వస్తున్నాడు మనం గమనించినట్లయితే, మొదటిది మనం చూస్తే బైబిల్ గ్రంథం ఉన్నవారు యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాలు చదవండి. చూసారా, యేసయ్య అంటాడు, మీ హృదయాన్ని కలవర పడనీకండి, దేవుని యందు విశ్వాసం ఉంచున, నా యందును విశ్వాసం ఉంచు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కాదు, మీతో చెప్పుదు. చూసారా, మీ కొరకు స్థలమును సిద్ధపరచి వెలుచున్నా. నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచిన నేనుండు స్థలములో మీరును ఉండులాగున. అది మర్చిపోకండి, అది చాలా ఇంపార్టెంట్. అక్కడ అండర్లైన్ చేసుకోండి, గీత తీసుకోండి. మరలా చదవండి, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి. అక్కడే మరలా చదవండి, నేనుండు స్థలం. అంతా అవసరం లేదు, మరలా వచ్చి. మరలా చదవండి, మరలా వచ్చి. అంతే, అదే చదవండి. మరలా వచ్చి, మరలా చదవండి, మరలా వచ్చి, మరలా చదవండి, మరలా వచ్చి, మరలా చదవండి, మరలా వచ్చి. అండర్లైన్ చేసుకోండి. అందుకని యేసు ప్రభు తన నోటితో చెప్పాడు, నేను మరలా వస్తాను. ఎవరో చెప్తే నమ్మకండి, యేసయ్య చెప్పాడు. యేసయ్య ఎవరో తెలుసా? అబద్ధాలాడే దేవుడు కాదు. ఎందుకంటే యేసు ప్రభు గురించి ఏమని రాసిందో, నేనే మార్గం, నేనే సత్యం. సత్యవంతుడు అబద్ధం చెప్పలే. ఇక్కడ యేసయ్య అంటున్నాడు, నేను మరలా వచ్చి. అందరూ చెప్పండి గట్టిగా, మరలా వచ్చానండి.
మరలా వచ్చి. ఇప్పుడు మీ ఊరు మొదటిసారి వచ్చాను నేనేమంటాను, మరలా వస్తానంటే ఏం చేయాలా? మీరు ఎదురు చూస్తారు. ఏ రోజు అది యేసయ్య అన్నాడు, మరలా వస్తాను. సో యేసు రాకడ ఎందుకు అని అంటే, ఆయన వస్తాను అన్నట్టే తిరిగి వస్తాడు. ఆయన ఉండు స్థలంలో మనల్ని తీసుకొని. అది యేసయ్య ఎవరో అర్థమైందా మీకు? యేసయ్య ఎవరు అంటే, త్వరగా వచ్చిచున్నటువంటి దేవుడు. తనను నమ్ముకున్నటువంటి బిడ్డల్ని, తనని విశ్వసించినటువంటి బిడ్డల్ని, తనని నమ్ముకున్నటువంటి బిడ్డల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. మనం నువ్వు నమ్మేవా? విశ్వసించావా? ఆయన్ని నమ్మితే ఆయన ఆ నమ్మినటువంటి వారిని తీసుకెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. నమ్మకం అంటే మీకు తెలుసా అర్థం? వాట్ యు మీన్ బై ఫెయిత్? విశ్వాసం అంటే ఏంటో చెప్పండి. ఒకరోజు ఒక ఇల్లు కాలిపోతుందంట. ఆ ఇల్లంతా కాలిపోతున్న సమయంలో ఆ పై అంతస్తులో ఉన్నటువంటి వారు అందరూ గబగబా ఖాళీ చేసి కిందకు వచ్చేసారు. వాళ్ళు పొరపాటున ఒక బిడ్డను వదిలేశారు అక్కడ. ఆ బిడ్డకి దగ్గర దగ్గర 6-7 సంవత్సరాలు ఉంటాయి. ఆ బిడ్డ నిద్రపోతున్నాడు. అందరూ బయట ఉన్నారు. ఆ పిల్ల మాత్రం అక్కడే ఉండిపోయింది. అందరూ లోపల బయట నుంచి వచ్చిన తర్వాత చూసుకుంటే వాళ్ళ కూతురు లేదు. చిన్న పాప ఏది అంటే, అయ్యో వదిలితే. అప్పటికే ఇల్లు కాలిపోతుంది పూర్తిగా. మొత్తం పొగా మంచు లాంటి మంచు, భయంకరమైనటువంటి నల్లటి ధూపం లాంటి అగ్ని చూసారా. ఈ అమ్మాయి పడుకొని ఉంది. ఈ అమ్మాయికి కాస్త మెలకు వచ్చింది. మెలకు వచ్చి నాన్న అని అడుస్తుంటే నాన్న కనపట్ల, మమ్మీ అని అడుస్తుంది, మమ్మీ కనపట్ల. చీకటి కాబట్టి లైట్లు లేవు, కరెంట్ లేదు, ఇల్లంతా కాలిపోతుంది. అంత పొగ, ఊపిరి సలపట్లేదు. ఈ పిల్లకి కళ్ళు కనబడట్లేదు. అంత చీకటి పొగా మంచులాగా ఉంది. మెల్లిగా తడుముకుంటూ ఎక్కడికి వచ్చిందనంటే బయట బాల్కనీ దగ్గరికి వచ్చింది. ఆ బాల్కనీ దగ్గర చూస్తూ అడుగుతుందట, డాడీ ఎక్కడున్నావు, మమ్మీ ఎక్కడున్నావు అని అరుస్తుందట. డాడీ ఆ స్వరం విని, అమ్మా నేను ఇక్కడే ఉన్నాను, కంగారు పడక, నువ్వు ఉన్నటువంటి ఆ స్థలంలో నుంచి దూకే అని అంటుంది. నాన్నగారు మీరు ఎక్కడున్నారు, నాకేం కనబడట్లా, నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను, డాడీ ఎక్కడున్నావు, అంత భయంకరమైన పొగ మంచుగా ఉంది. అమ్మా ఆలస్యం చేయక, లేటు చేయక, దయచేసి నువ్వు ఉన్న స్థలంలో నుంచి దూకే. నాన్నగారు మనం ఉన్నది 2 అంతస్తుల మేడ మీద, ఇంత పైనుంచి దూకితే నేను చచ్చిపోతానేమో, కింద కాళ్ళు ఇరిగిపోతాయేమో. అమ్మా నేనున్నాను, నువ్వు దూకే అమ్మా, నేను చూసుకుంటాను కదా. నానా నువ్వు కనబడట్లేదు నాన్న, ఎక్కడి నుంచి దూకమంటావు? నాన్న అన్నాడంట, నా మీద నమ్మకం ఉందా? ఉంది డాడీ, అయితే దూకే. నాన్న నువ్వు కనబడట్లా. మళ్ళా చెప్తున్నానమ్మా, నేను నిజంగా నీకు కనబడను, కానీ ఇంకా నువ్వు ఆలస్యం చేస్తే మొత్తం ఇల్లంతా ఇప్పుడు అగ్నితో రగిలిపోతుంది, మొత్తం ఇల్లంతా కాలిపోతుంది. ఆ అగ్ని జ్వాలలు నీ దగ్గరికి వచ్చేసి నిన్ను కూడా కాల్చేస్తాయి. నువ్వు కాలిపోకముందే దూకే. నాన్నగారు కనబడట్లేదు అని. అమ్మ ఇందాకే చెప్పాను, నాకు నువ్వు కనబడుతున్నావు, నీకు నేను కనబడకపోయినా పర్వాలా, కానీ నువ్వు ఎక్కడ నిలబడ్డావో నేను చూస్తున్నాను, అందుకనే దూకమని అంటున్నా. నాకు నువ్వు కనబడుతున్నావమ్మా, నీకు నేను కనబడకపోయినా. ఇవాళ చాలామందికి మనకి దేవుడు కనబడ్డు. దేవుడు కనబడలేనంత మాత్రాన దేవుడు లేడు అనేది నీ బుద్ధిహీనత. నాన్నగారు అక్కడ కనబడలేనంత మాత్రాన నాన్నగారు లేరు, మీరు లేరు. నాన్నగారి స్వరాన్ని వింటున్నది, కానీ నాన్న కనబడలేనంత మాత్రాన లేడు అని చెప్పడానికి వీల్లేదు. నాన్న ఒక మాట అన్నాడు, నీకు నేను కనబడకపోవడం నిజమే, కానీ నాకు నువ్వు కనబడుతున్నావు. దేవుడికి మనం అందరం కనబడుతున్నాం, దేవునికి మన అందరి బాధలు కనబడుతున్నాయి, దేవునికి మన అందరి సమస్యలు కనబడుతున్నాయి, దేవునికి మన అందరి ఇబ్బందులు కనబడుతున్నాయి. నువ్వు ఏడుస్తున్నటువంటిది దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు. నీ అరుపు దేవుడు విన్నాడు, వెంటనే స్పందించి దూకు అని అంటే విధేయతతో లోబడుతున్నావా? ఇక ఆలస్యం చేయలేదా పిల్ల? నాన్న దూకేస్తున్నాను అంతే, నమ్మకం ఉంది, నాన్న నువ్వే చూసుకుంటావని బాల్కనీ నుంచి 2 అంతస్తుల నుంచి దూకేసేది. మరుక్షణమే తండ్రి కౌగిట్లోకి సురక్షితంగా క్షేమంగా ల్యాండ్ అయిపోయింది.
నాన్నగారిని ముద్దు పెట్టుకుంది, నాన్నగారిని కౌగిలించుకుంది, సురక్షితంగా ఉంది. ఒకవేళ ఆలస్యం చేసుంటే ఆమె కాలిపోయి ఉండేది. ఇవాళ చాలామంది యేసుక్రీస్తు మీద నమ్మకం లేక అవిశ్వాసంలో ఉండి ఇంకా చాలామంది నరకాగ్ని గుండంలో కాలిపోవడానికి వెళ్ళిపోతున్నారు. నీ ఇష్టం. ఆలస్యం చేస్తావా? నీ ఆలస్యమే నీకు చేదు అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఒకవేళ నువ్వు ఆలస్యం చేయకుండా త్వరగా నమ్ముకుంటే, ఆ నమ్ముకున్నటువంటి వారిని ఇందాక చదువుకున్న మాట అక్కడ రాసింది యోహాను సువార్తలో 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసాం. దేని గురించి కలవర పడకండి, నా యందు విశ్వాసం ఉంచండి అని చెప్పాడు. విశ్వాసం ఉంచేవారిని ఆయన తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్నటువంటి మీరు 5 విషయాలు మీతో నేను చెప్పాను. యేసయ్య ఎవరు? నమ్మకమైన సాక్షి. నీకు నమ్మకమైన దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నమ్మకమైన వాళ్ళని నమ్ముకున్నావు, కానీ వాళ్ళ మనల్ని మోసం చేశారు. కానీ నీ దేవుడు మోసం చేసేవాడు. నమ్మకమైన సాక్షి, నమ్మకమైన మాటలు నీతో చెబుతున్నాను. ఆయన మాటలు అబద్ధం కాదు, ఆయన నిజం. మృతులలో నుండి లేచిన ఆది సంభూతుడు, మొట్టమొదటిగా లేచిన వాడు ఆయన. ఆయన ఎవరు? భూపతులకు అధిపతి, పరిపాలించే రాజులకి రాజు. ఆయన ఎవరు? నిన్ను నన్ను ప్రేమించుచున్న దేవుడు. ఆయన ఎవరు? నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టి నా పాపాల్ని విడిపించు. చివరిది యేసయ్య ఎవరు? నీకు త్వరగా వస్తాడు. ఎందుకు వస్తున్నాడు? మనల్ని ఆయన ఉండే స్థలంలో తీసుకెళ్ళి. ఇంకా మీ కుటుంబంలో ఎవరైనా నమ్ముకోకపోతే వారిని ప్రభు దగ్గరికి తీసుకురండి. వాళ్ళు కూడా ప్రభువుని నమ్ముకుంటే వాళ్ళలో కూడా సంతోషం, ఆ నెమ్మది. నమ్మలేని వారు ఈ మంచి తరుణాన్ని ఉపయోగించి లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, మన జీవితాన్ని ప్రభు దగ్గర చక్కపరుచుకుందాం. ప్రభుతో మాట్లాడండి, మీ జీవితాన్ని ప్రభు దగ్గర చక్కపరుచుకోండి. మనల్ని తీర్మాన ప్రార్థనలో దేవుని దాసులు రతనరాజు గారు, మనల్ని పాస్టర్ గారు నడిపిస్తారు. కనుక మీరు అందరూ ప్రార్థనలో ఉండి తీర్మానం చేసుకొని ఆ గొప్ప దేవుడు ఎవరో తెలుసుకున్నారు, ఆ నిజ దేవుడు ఎవరో తెలుసుకున్నారు, ఆ యేసయ్య ఎవరో తెలుసుకున్నారు. ఆ యేసయ్యకి మీ హృదయాన్ని ఇచ్చి, మీ జీవితాన్ని ఇచ్చి, గొప్ప దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన గొప్ప పరలోక రాజ్యం. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు. ఈ రాత్రి మనతో మాట్లాడు. ఆయన నమ్మకమైన వాడు, మృతుల నుండి తిరిగి లేచిన గొప్ప దేవుడు. ఆయన భూపతులకు రాజు. మనలను, మన పాపములను ఉండి ఆయన రక్తం ద్వారా మనల్ని విడిపించిన గొప్ప దేవుడు. ఎవరుండి మనల్ని విడిపించగలిగేది? మన బాధల నుంచి, మన పరిస్థితుల నుంచి, మన ఇబ్బందుల నుంచి ఎవరు విడిపించగలరు? ఆయన ఒక్కడే మనల్ని విడిపించగలిగిన గొప్ప దేవుడు. ఏమండి, మనం అంత గొప్ప దేవుని నీవు నేను ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ ఈ రోజుకి, ఈ క్షణం వరకు నిన్ను నన్ను ప్రేమిస్తూనే. ఈ రోజు మనల్ని ఎంతో మంది ప్రేమించకపోతూ, ఎంతో మంది మనల్ని దూషించవచ్చు, కానీ దేవుడు ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి ఒక మంచి నిర్ణయం తీసుకో, ఒక మంచి నిర్ణయం తీసుకుని, నిజమే ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన, ఈ రోజు నీ దాసుని నిలబెట్టుకొని మాతో మాట్లాడు. నిజమే ప్రభువా నాయన, నమ్మకమైన వాడు. ఈ రోజు అనేక మంది మమ్మల్ని మోసం చేసినాడు, కానీ నువ్వు మోసం చేసేవాడు కాదు, నమ్మకమైన దేవుడు ప్రభువా. మా కొరకు ప్రాణం పెట్టి మా పాపాలను విడిపించిన గొప్ప దేవుడు ప్రభువా. నైనా మీరు మాకు సహాయం, మిమ్మల్ని ప్రేమిస్తున్నావు ప్రభువా. నైనా నువ్వు భూపతులకు రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, చక్రవర్తులకే చక్రవర్తి అయినా అంత గొప్ప దేవుడు. ఆయన మరలా తిరిగి వస్తున్నాడు, మరలా త్వరగా వస్తున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు, దేవుడు చెప్పిన మాట నెరవేర్చడానికి ఆయన ఉండే స్థలములో మనము ఉండులాగున మన కొరకు ఒక మంచి స్థలాన్ని సిద్ధపరచాడు. ఎంత మంచి దేవుడు అమ్మా. నీకు అర్థమైన దేవుడి గురించి నువ్వు ఇంకా నీకు హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా నీవు ఇంకా లోకములోని, ఆ పాపములోని, ఆ శాపమైన జీవితంలోనే అలాగే ఉండిపోతున్నావా? ఈ రాత్రి మాటలు విన్న నీ హృదయాన్ని మార్చుతూ, నీ హృదయానికి ప్రభుకి ఆయన ప్రేమ కలిగిన వాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు. విశ్వాసం ఉంచి నీవు కనుక ఈ రాత్రి నమ్మితే చాలు, ప్రభు నీ హృదయంలోకి వచ్చి నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఒక్క నిమిషం నువ్వు నిర్ణయించు, నిజమే ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నేను ఇంకా నువ్వు ప్రభువా నిన్ను ప్రేమించట్లేదు ప్రభువా, నా జీవితాన్ని ఇంకా ఇలాగే బ్రతుకుతున్నాను ప్రభువా. ఈ రోజు నువ్వు ఎంత గొప్ప దేవుడువో నాయనా, నువ్వు మాకు తెలియపరిచినావు ప్రభువా.
నాయనా నీ దాసుని నిలబెట్టుకుని ఈ రాత్రి చక్కని మాటలు ప్రభా, ఎవరు ప్రభా మమ్మల్ని ప్రేమించి, ఎవరు ప్రభా ఇలాగ మమ్మల్ని బలపరిచేది, ఎవరు నాయనా నీవే నాయన మమ్మల్ని బలపరిచేవి రాత్రి. నాయనా మీరు మాకు సహాయం చేయమని ఒక్క నిమిషం నువ్వు నోరు చేసి, ప్రభా నా హృదయంలోకి రండి, నా ఇంటికి రండి నాయనా, మీరు నాకు సహాయం చేయండి. జక్కయ్య ఇంటికి దేవుడు వెళ్ళాడు, ఆ కుటుంబం ఎంతో ఆనందంతో ఉన్నది కదా, ఎంతో మంది ప్రభును సంపాదించుకున్నారు, వారి జీవితాలు ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు నీకు వందనాలు నాయన. నిజమే ప్రభా, నమ్మకమైన దేవుడు. ఈ రోజు మేము ఎంతో మందిని నమ్ముతాం ప్రభా, అనేక మంది మోసం చేస్తున్నారు ప్రభా, కానీ నాయనా నీవు మోసం చేసే దేవుడు కాదు, నమ్మకమైన దేవుడు ప్రభా. నిన్ను నమ్మిన మేలు నువ్వు ఎన్నడూ విడిచిపెట్టలేదు ప్రభా. నీ మీద ఆధారపడి నీ యొద్దకు వచ్చి ప్రభువా నా పరిస్థితి ఇది అని నువ్వు చెప్పినప్పుడు, ప్రభువా నీ యొద్దకు వచ్చి చెప్పుకున్నప్పుడు ఎవరిని విడిచిపెట్టలేదు ప్రభువా. ఎంత ఘోర పాపినైనా చెల్లించావు ప్రభా. ఎంత మంచి దేవుడు, ఎంత నమ్మకమైన దేవుడు ప్రభువా. నైనా నిజముగా ప్రభా, చనిపోయి తిరిగి లేచిన వారు ఎవరూ లేరు ప్రభా, నీ ఒక్కడే దేవుడు ప్రభా. నైనా మీరు మాకు సహాయం చేయండి. మమ్మల్ని ప్రేమించే దేవుడు నీవు నాయన. ఈ రోజు నాయన ఎంతో మంది నిజమే ప్రభు, మీ దాసులు చెప్పినట్టు ఆ తల్లి ఎంతో కష్టపడి ఆ బిడ్డలను చదివిస్తే నాయన వారిని ఎలాగా ప్రభా వదిలివేశారు. ఆ తల్లి ఆ ఫుట్పాత్ మీద భోజనం తింటూ నాయన ఎంతో మంచి చదువు చెప్పి ఈ రోజు ప్రేమించే వారు లేరు ప్రభా. నైనా మీరు మమ్మల్ని సహాయం, మమ్మల్ని ప్రేమించే దేవుడు అని చెప్తున్నావు ప్రభా. నైనా మమ్మలను ప్రభా మా పాపాల నుండి ప్రభా, మా శాపాల నుండి మీ రక్తం ద్వారా మమ్మల్ని విడిపించిన గొప్ప దేవుడు. ఈ రోజు ఎంతో మంది ప్రభా భయంకరమైన పరిస్థితి చేత, చీకట్ల శక్తుల పాపము చేత నాయన లోకములో విడిపించలేక ప్రభా జీవితాలు నశించిపోతున్నాయి. నాయన నువ్వు విడిపించగలిగిన గొప్ప దేవుడు అని రాత్రి మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. నాయన నువ్వు మరలా మమ్మల్ని తీసుకువెళ్ళడానికి, మీరు ఉండు స్థలంలోనూ నాయన మీతో నిత్యము జీవించడానికి, మీతో ప్రభా నిరంతరము జీవించే ఆ గొప్ప జీవితాన్ని మాకు ఇవ్వడానికి వస్తున్నాం. నీకు వందనాలు. ఈ గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని వచ్చిన బిడ్డలందరినీ బలపరచండి, సహాయం చేయండి, దాసును బలపరిచి నాయన చక్కని ప్రభా అమూల్యమైన మాటలు, శ్రేష్టమైన మాటలు నాయన ఎంతో గొప్ప విలువైన మాటలను ప్రభా మీరు మాకు అందించి మమ్మల్ని బలపరిచినందుకు కొరకు ఇక్కడ పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు బలపరిచి సహాయం చేయమని ఈ వాక్యాన్ని నాయన మా హృదయంలో ఫలింపచేసి ఈ గ్రామానికి నాయన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి, పరిచయకు ఆశీర్వాదకరంగా చేయమని మీ దాసుని ఇక్కడ మీరు బలపరిచి వాడుకు నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ యేసునామం బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఇప్పుడు మనం కానుకలు తీయబడతాయి. దయచేసి కూర్చోనండి.